ఎప్పుడు చూడు ఈ బోరింగ్ ఇడ్లీలు, దోసలు, వడలు, పూరీలు, చపాతీలు, పునుగులు, పొంగడాలు ఎప్పుడు ఇవేనా? ఇంక వేరే ట్రై చేసేది అస్సలంటే అస్సలు లేదా? దేన్ని పట్టాల్సిన అవసరం లేదు. వేటిని నానబెట్టాల్సిన అవసరం లేదు. పొద్దుగాల లేవగానే చట్నీలు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలన్న హడావిడి అస్సలంటే అస్సలు లేదు. తిన్నా గూడా కడుపుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తది. అడిషనల్‌గా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ లైక్ ప్రోటీన్, ప్రోబయోటిన్. ఆ కాలంలో ఇది మోస్ట్ పాపులర్. ఇప్పుడు ఈ టైంలో దీన్ని జుజ్జిబిలాగా జూస్తారు. ఎందుకంటే మనకు బయట ఏం దొరుకుతాయి? ఇడ్లీలు, దోసలు, టిఫిన్ సెంటర్‌లో ఇవే కదా దొరికేది. ఈవెన్ ఒకవేళ దీన్ని స్పెషల్‌గా ఎక్కడైనా పెట్టుకున్నా గూడా కనీసం దీని మొఖానన్నా జూడరు. దేని గురించి అనుకుంటున్నారా? సద్దన్నం అండి. మా దగ్గర సద్దన్నం అంటారు. మరి మీ దగ్గర ఏమంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అన్నాన్ని ఫస్ట్ మంచిగా గట్టిగా పిసుక్కోవాలి. ఓకే. మేబీ మీకు పిసుక్కోవడం అంటే నచ్చట్లేదా? సరేలెండి. మీ భాషలో అన్నాన్ని మంచిగా గట్టిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసినంక గూడా కొంచెం కలుపుకోండి. ఒకవేళ మీకు రాళ్ళ రాళ్ళ కన్సిస్టెన్సీ ఇష్టం ఉంటే మీరు స్కిప్ జేయండి. కాకపోతే కొంతమందికి మెత్తగా ఉంటేనే ఇష్టం. సో, అలాంటి వాళ్ళు కొంచెం గట్టిగా కలుపుకోండి. పాలు పోసుకోవాలి. పాలు వేడిగుండాలి. ప్లస్ కొంచెం చిక్కగుండాలి. ఎందుకంటే తినేటప్పుడు చాలా టేస్ట్ అనిపిస్తది. ఆ తర్వాత కొంచెం పెరుగేసుకోవాలి తోడు కోసము. పాలల్లో కొంచెం పెరుగు తోడేస్తే ఎలా రేపు మార్నింగ్ వరకు ఫర్మెంట్ అయిపోతదో అట్లా రైసును, పాలు, పెరుగు కలిసి ఫర్మెంట్ అయిపోతాయన్నట్టు. ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం వాటర్ కన్సిస్టెంట్‌లోనే ఉండాలి. ఎందుకంటే మార్నింగ్ వరకు రైస్ ఏం చేస్తదంటే ఈ మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటది. తినేటప్పుడు మనకంత గట్టిగా మంచిగా అనిపియది. అందుకనే జర వాటర్ ఉండాలి. తినేటప్పుడు మంచిగా జర జారిపోతదన్నట్టు. కొన్ని పచ్చిమిర్చి గూడా యాడ్ జేసుకోవాలి. కొన్ని యాడ్ జేసుకుంటేనే బెటర్. ఎందుకంటే పొద్దుగాల అంత కారం ఏం తింటావు చెప్పండి. ఒకవేళ మీకిష్టం ఉంటే బాగానే ఏసుకోండి మరి. ఒకసారి మంచిగా కింది నుండి మీదికి, మీది నుండి కిందికి మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కుండ యూజ్ చేస్తున్నా. సో, మీకిష్టం ఉంటే కుండ యూజ్ చేసుకోవచ్చు. కాపోతే మా వోళ్ళేంది అంటే ఎప్పటినుంచో కుండనే యూజ్ చేస్తారు. సో, మాకది ఉంది కాబట్టి నేనక్కడ చూపిస్తున్నా అంతే. కుండలోనే చేసుకోవాలనేది అయితే ఏం లేదు. మన గంజులో గూడా చేసుకోవచ్చు. మూత పెట్టి పక్కన పెట్టుకోండి. మార్నింగ్ ఎప్పుడైతే మీరు తిందామనుకుంటారో అప్పుడు ఒక 10 నిమిషాల ముందు అది తీసుకొని అందులో కొంచెం సాల్ట్ ప్లస్ ఆనియన్స్ ఎయాలి. ఆనియన్స్ మరీ చిన్నగా కాకుండా కొంచెం క్యూబ్స్‌లాగా ఉంటేనే బెటర్. ఎందుకంటే తినేటప్పుడు పంటికి తగిలి అదొక టేస్ట్ అనిపిస్తది గదా! మంచిగా కింది నుండి మీదికి, మీది నుండి కిందికి మంచిగా కలపండి. ఎందుకంటే అన్నీ మంచిగా కలవాలి గదా! నా కూతురు ఫస్ట్‌లో ఏమో పెరుగు ఇంట్రెస్టింగ్‌గానే తినేది. కానీ ఇప్పుడిప్పుడు మాత్రం పెరుగు మొత్తానికే స్కిప్ జేసింది. సో, ఇది ఒక 2, 3 సార్లు ఇంట్రొడ్యూస్ చేసినా ఆమెకి. ఇష్టంగా తింటుంది. నాకైతే జర హ్యాపీ అనిపిస్తుంది. కొందరంటారు పెరుగేమో చలికాలంలో తినొద్దు, సర్ది, దగ్గు ఉన్నప్పుడు తినొద్దు అని అంటారు. ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారంటే సర్ది, దగ్గు కాదు ఏమైనా కూడా పెరుగు తినండి అని. ఎందుకంటే ఇది మనకు ఏ రోగం వచ్చినా ఏమైనా కూడా ఒక ప్రోబయోటిన్ లాగా పనిచేస్తది. అంటే రోగ నిరోధక శక్తి లాగా పనిచేసి మనకి ఇమ్యూనిటీ పెరిగేలా చేస్తది అంటారు. సో, బెటర్ మీరు పెరుగు తింటేనే ఏ టైంలో అయినా ఎప్పుడైనా పెరుగు తింటేనే